కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అది డీటెయిల్‌గా 10 గంటలు, 10, 20 గంటలు అలాగా డీటెయిల్‌గా ఒక క్లాస్ ఉంటది. ఆ క్లాసులు కండక్ట్ చేయడం గాని, ఈయన స్వయంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ ఇచ్చి టీచ్ చేయడంలో గూడా ఈయన దిట్ట అని జెప్తారు. సో, అంటే ఇట్లా ఆర్గనైజేషన్ పరంగా కొత్త క్యాడర్‌ని తీసుకురావడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి వివిధ బాధ్యతలిచ్చి వాళ్ళని ఆహ్, ట్రై దాంట్లోకి పెట్టడం. ఇది ఒకటైతే, పత్రికలు నడపడం ఇంకోటైతే, క్లాసులు చెప్పడం ఒకటైతే, మిలిటరీ పరమైన ఎక్స్‌పర్‌టైజ్ గూడా ఈయనకి ఉందని జెప్తున్నాడు. సో, ఈయన మావోయిస్ట్ ఉద్యమం డెవలప్‌మెంట్‌లో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. సో, అయితే ముసలివాడయినాక ఆయన ఎందుకసలు అడవిలో ఉన్నాడు? మామూలుగా మనకి యంగ్‌గా ఉన్నోళ్ళే అడవుల్లో నడవడం, కొండలెక్కడం ఇవన్నీ చాలా కష్టం. ఈయనకి 67-69 ఏళ్ళు అంటున్నారు. ఈ వయసులో ఆయన కొండలెక్కగలడా? ఎందుకు ఆయన్ని పెట్టారని మావోయిస్ట్ పార్టీ మీద గూడా విమర్శలొస్తున్నాయి. అసలు మావోయిస్ట్ పార్టీలకి ఈ వృద్ధులకు సంబంధించిన ఒక పాలసీ ఉందా అని గూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే పా మావోయిస్ట్ పార్టీకి పాలసీకి సంబంధించి అయితే ఒక పాలసీ ఉంది వృద్ధులకు సంబంధించి. దాన్ని వెటరన్ పాలసీ అంటారోళ్ళు. వెటరన్స్ అంటే ఉద్యమంలో చిరకాలం పనిచేసి ఇక అనారోగ్యం గాని, వయసు వల్ల గాని పని చేయలేని వాళ్ళకి ఏం చేయాలనేది మావోయిస్టులకి ఒక క్లారిటీ ఉంది. అది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే వాళ్ళకైతే ఒక పాలసీ ఉంది. అదేందంటే వాళ్ళని మళ్ళీ సమాజంలోకి పంపించేసి సరెండర్ చేయించితే సింబాలిక్‌గా బ్యాడ్ నేమ్ వస్తది కాబట్టి వాళ్ళని మావోయిస్ట్ పార్టీ పనిచేస్తున్న ఏరియాల్లోనే కొంత సెమీ ఆహ్, యూజీ అంటారు దాన్ని. అంటే కొద్దిగా ఎక్కడైనా చిన్న షాప్ పెట్టిచ్చో, లేకపోతే ఎక్కడైనా డెన్‌లలో పెట్టేసో అలాగా ఉంచాలి తప్ప, వాళ్ళని బయటికి తీసుకొస్తే ఉద్యమానికి నష్టం గాబట్టి, వాళ్ళని అడవుల్లో నుంచి బయటికి తీసి పక్కన టౌన్‌లలో గాని, స్మాల్ విలేజెస్‌లో గాని వాళ్ళని ఉంచాలి. వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ గాని, మిగతా ఆర్థికపరమైనవి గూడా పార్టీనే చూసుకోవాలనేది ప్రధానంగా పాలసీ. కానీ అది ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే చాలామంది అలాగా ఉండి గూడా దొరికిపోతున్నారు. సో, ఇది సరైన పాలసీ గాదు. అలాంటి వాళ్ళని బయటికి పంపించేయాలి. ఉద్యమానికి సింబాలిక్ లాస్ వస్తదని జెప్పి వాళ్ళని ప్రాణాలు తీసి చనిపోయినాక అమరవీరులని జెప్పి పాటలు పాడుకుంటూ కవితలు రాస్తున్నారు. సో, ఆ వయసులో వాళ్ళు ఏం పని జేస్తారు? అనేది విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా ఈయన 40 ఏళ్ల తర్వాత చనిపోవడం అయితే మావోయిస్ట్ పార్టీకి ఇంకా ఉన్న పార్టీకి నిజానికి పెద్ద ఇదేమీ లేదు. ఇప్పుడైతే ఈయన చనిపోవడంతో ఒరిస్సా అయితే కంప్లీట్ ఖాళీ అయిపోయింది. ఒరిస్సాలో ఇంక మావోయిస్టులు ఎవరు లేరని ఒరిస్సా గవర్నమెంట్ డిక్లేర్ కూడా చేసింది. అది వాస్తవమే కావచ్చు. ఇటు ఆహ్, మధ్యప్రదేశ్ అదే పరిస్థితి. ఇంకా ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే బస్తర్ ఏరియాలో మాత్రమే కొంతమంది బర్సదేవ కొంతమంది ఉన్నట్టు కనబడుతుంది. మిగతా వాళ్ళు ఈ దేవ్‌జీ గాని, నేనిందాక చెప్పిన పేర్లైతే 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఎక్కడో టౌన్‌లలో ఉండే పరిస్థితి ఉంది తప్ప, అసలు మావోయిస్ట్ పార్టీగా ఆర్గనైజ్ అయ్యి ఉనికిలో ఉండడం అనేది కష్టం. ఇది నిజానికేందంటే గత 10 ఏళ్ల నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ ట్రైబల్ మూవ్‌మెంట్స్‌ని ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు చేయడం అనేది తగ్గిపోయింది. ఓన్లీ వాళ్ళు సర్వైవల్ అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికే వాళ్ళ టైమంతా సరిపోతుంది గానీ, వాళ్ళు బయటికొచ్చి పెద్ద ఎత్తున ట్రైబల్ ప్రజల్ని కదిలించి ఉద్యమాలు చేసే పరిస్థితనేది ఆల్‌మోస్ట్ గత 10 ఏళ్ల నుంచి లేదనేది ఇప్పుడు సరెండర్ అయిన అనేక మంది మావోయిస్టులు గూడా చెప్తున్నారు. అంటే ఆత్మరక్షణ దీంట్లో పడిపోయింది మా ఉద్యమం అని. సో, ఎప్పుడైనా గూడా ఆహ్, అంటే మార్క్సిస్ట్ గత్తార్కిక భౌతికవాదం అంటారు. డైలెక్టిక్స్‌లో ప్రధానంగా ఏందంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక అంశానికి ప్రధానంగా ఇంటర్నల్ ఫ్యాక్టర్సే ప్రధానం. అంటే మావోయిస్ట్ పార్టీలో ఉండే లోపాలు గావచ్చు, అడాప్ట్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ గావచ్చు, మారిన పరిస్థితులను అర్థం చేసుకొని, దానికి తగినట్టుగా వ్యూహాల్ని, ఎత్తుగడల్ని మార్చుకోవడంలో ఫెయిల్యూర్ గావచ్చు. ఏదేమైనా ప్రధానంగా అయితే ఇంటర్నల్ రీజన్సే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. సో, అంటే ఈ ఫార్మ్‌లో, ఈ ఫార్మాట్‌లో మావోయిస్టు ఉద్యమం అనేది సాధ్యం కాదనేది చాలామంది 15 ఏళ్లకు ముందు గూడా క్లియర్‌గా చెప్పారు. మహా అంటే ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు అని జెప్పారు. అంతకంటే ముందే అంతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.